ఫోక్ సింగర్ మంగ్లీ బర్త్డే సెలబ్రేషన్స్లో డ్రగ్స్ కలకలం రేపాయి. చేవెళ్ల త్రిపుర రిసార్ట్లో మందు పార్టీ ఫుల్ కిక్కెక్కించింది. ఫ్రెండ్స్ని తీసుకొచ్చి హంగామా సృష్టించింది హస్కీ సింగర్. ఇంతలోనే పోలీసుల ఎంట్రీతో అసలు మ్యాటర్ వెలుగులోకి వచ్చింది. బర్త్డే పార్టీలో ఫారెన్ లిక్కర్ వ్యవహారం దుమారం రేపుతోంది. మసక చీకట్లోనే తతంగం అంతా జరిగిపోయినట్టు తెలుస్తోంది. రేవ్ పార్టీ తరహాలో మంగ్లీ పుట్టినరోజు వేడుకలు జరిగినట్టు గుసగుసలు గుప్పుమంటున్నాయి. బర్త్డే పార్టీలో డ్రగ్స్ కలకలం. చిక్కుల్లో ఫోక్ సింగర్ మంగ్లీ. కొద్ది రోజులుగా తెలంగాణలో గంజాయి డ్రగ్స్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. గోవా, ముంబై నుంచి హైదరాబాద్కు విపరీతంగా డ్రగ్స్ దిగుమతి అవుతున్నాయి. గంజాయి డ్రగ్స్తో పాటు కొకైన్ వాడకం కూడా విపరీతంగా పెరిగిపోయింది. వీటిని నిర్మూలించడానికి అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలమవుతూనే ఉన్నారు. డ్రగ్స్ వినియోగం వద్దని చెప్పాల్సిన సెలబ్రిటీలు సైతం ఉండడం కుసమెరుపు. ఎప్పుడు ఎవరో ఓ సెలబ్రిటీ మాదక ద్రవ్యాలను వినియోగిస్తూ అడ్డంగా దొరికిపోతూనే ఉన్నారు. ఇక తెలంగాణలో గంజాయి లభ్యత, విక్రయాలు, వినియోగం ఇప్పుడు మామూలు విషయం అయిపోయింది. బహిరంగ మార్కెట్లో లభించే మత్తు పదార్థంగా గంజాయి మారిపోయింది. కొన్ని చోట్ల శివారు ప్రాంతాలు, మరికొన్ని చోట్ల ఇళ్లు, దుకాణాలు సైతం గంజాయి హాట్స్పాట్లుగా మారాయి. పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా నిత్యం 10 నుంచి 50 కిలోల వరకు పట్టుబడుతున్న గంజాయిని సీజ్ చేయడం, నిందితులపై కేసులు నమోదు చేయడం వరకు బాగానే ఉన్న క్షేత్రస్థాయిలో వినియోగదారుల సంఖ్య నానాటికి పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది. సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ వ్యవహారం సర్దుమణుగుతుంది. అనుకునే లోపే మళ్లీ ఏదో ఒక ఘటన తెరపైకి వచ్చి అందరినీ ఉలిక్కి పడేలా చేసింది. తాజాగా ఫోక్ సింగర్ మంగ్లీ బర్త్డే వేడుకలు దుమారం రేపాయి. సన్నిహితులకు, సెలబ్రిటీలకు గ్రాండ్ గా పార్టీ ఇచ్చి అడ్డంగా బుక్ అయిపోయింది మంగ్లీ. సత్యవతి అలియాస్ మంగ్లీ పుట్టినరోజు వేడుకల్లో భారీగా విదేశీ మద్యం, గంజాయి పట్టుపడడంతో పోలీసులు సైతం విస్మయానికి గురయ్యారు. పక్కా సమాచారంతో రైడ్ నిర్వహించి ఫారిన్ లిక్కర్, గంజాయి సీజ్ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ శివార్లోని త్రిపుర రిసార్ట్లో సింగర్ మంగ్లీ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. ఆ సెలబ్రేషన్లకు ఎలాంటి అనుమతి తీసుకోలేదు. పెద్ద ఎత్తున డీజే సౌండ్ రావడంతో అది భరించలేని స్థానికులు అర్ధరాత్రి 1 గంటకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మహిళా ఎస్ఐ తనిఖీలు నిర్వహించారు. ఆ పార్టీలో 10 మంది అమ్మాయిలు, 12 మంది అబ్బాయిలు పాల్గొన్నట్లు గుర్తించారు. మంగ్లీ బర్త్డే పార్టీలో బిగ్ బాస్ ఫేమ్ దివి కూడా పాల్గొంది. పోలీసులు దాడి చేస్తున్నప్పుడు తీసిన వీడియోలో దివి కనిపించింది. పోలీసులు అక్కడికి చేరుకునే సమయానికి ప్రతి ఒక్కరూ మద్యం మత్తులో తూలుతూనే ఉన్నారట. దామోదర్ రెడ్డి అనే వ్యక్తి గంజాయి తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. మత్తులో ఉన్న వారందరికీ డ్రగ్స్ కిట్ ద్వారా పరీక్షలు నిర్వహించగా దామోదర్ రెడ్డి గంజాయి తీసుకున్నట్లు తేలింది. ఏ విధమైనటువంటి అనుమతి లేకుండా ఇక్కడ పార్టీని నిర్వహించినందుకు మంగ్లీ సోదరుడు శివరామకృష్ణ, ఈవెంట్ మేనేజర్ రాజుపై కేసు నమోదైంది. అదేవిధంగా బర్త్డే పార్టీ గురించి సమాచారం ఇవ్వకపోవడంతో మేనేజ్మెంట్ సైతం కేసు పెట్టింది. ఉన్నపళంగా రైడ్ నిర్వహించడంతో మంగ్లీ పోలీసులతో వాగ్వాదానికి దిగింది. విధుల్లో ఉన్న పోలీసుల పట్ల దురుసుగా వ్యవహరించింది. నా డ్యూటీకి అడ్డం తెలకండి మీరు నా డ్యూటీ ఎట్లా ఆపుతారు మీరు? చేయను నా డ్యూటీకి అడ్డం తెలకండి మీరు నా డ్యూటీ ఎట్లా ఆపుతారు మీరు? Excuse me, where are you going? Please. Hello. Excuse me, where are you going? Please. Hello. తెలంగాణ ఫోక్ సాంగ్స్ అనకనే టక్కున గుర్తొచ్చే సింగర్ మంగ్లీనే. బతుకమ్మ నుంచి బోనాల పాటల వరకు ఆమె పాడని పాటే లేదు. ఇక కల్చరల్ సాంగ్స్ తో పాటు ఎన్నో సినిమాల్లో అద్భుతమైన పాటలు పాడింది. న్యూస్ యాంకరింగ్ ద్వారా తన కెరీర్ను ప్రారంభించిన మంగ్లీ ఆ తర్వాత ప్రైవేట్ సాంగ్స్ తో బాగా పాపులర్ అయింది. తాజాగా కేసుతో మంగ్లీకి ఊహించని షాక్ తగిలింది. గతంలో కూడా మంగ్లీ అనేక వివాదాలు ఎదుర్కొంది. తను పాడిన ఓ పాటలో సాహిత్యానికి సంబంధించి మంగ్లీపై ధార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.
గంజాయిని శాశ్వతంగా నిర్మూలించడమే ధ్యేయంగా రేవంత్ ప్రభుత్వం ముందుకు సాగుతున్న అక్రమార్కులు కొత్త దారులు వెతుకుతూనే ఉన్నారు. మంచు పనులు చేసేందుకు ఆలోచన రాదు కానీ అక్రమంగా సంపాదించేందుకు ఐడియాలు మాత్రం కోకొల్లలుగా వస్తాయి. రోజుకో కొత్త ఆలోచనతో కాకీలను బురుడి కొట్టిస్తున్నారు స్మగ్లర్లు. ఒక్క మంగ్లీ మాత్రమే కాదు, నిత్యం ఏదో ఒక చోట సెలబ్రిటీలు పట్టుబడుతూనే ఉన్నారు. డ్రగ్స్ తీసుకుంటూ కొందరు, కొకైన్ తీసుకుంటూ మరికొందరు కెమెరాలకు చిక్కుతూనే ఉన్నారు.